అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 10వ తారీఖు మార్చి నుంచి 16వ తారీఖు మార్చి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు వారఫలం తెలుసుకునే ముందు ఖచ్చితంగా మనకు గ్రహాల పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే మీకు జాతకాలు తెలుసుకోవాలంటే మీరందరూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని పైన ఇచ్చిన నెంబర్లు నాకు పంపించండి. మీ జాతకాలను బాగా పరిశీలించి మీతో 15 నిమిషాలు మాట్లాడి 50 పేజీల జాతకాన్ని మీకు నేను మెయిల్ చేస్తాను. అలాగే మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసి పరిహారాలన్నీ చక్కగా చెప్తాను, సింపుల్గా చెప్తాను. అందుకే నా యొక్క వెబ్సైట్ పేరు thesimple.astrologer.com. మీరందరూ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, మీ బంధువులకు స్నేహితులకు తెలియజేస్తారని ఆశిస్తూ ఈ వారం కానీ గ్రహాల స్థితులు కానీ చూసుకుంటే గురువు మేషరాశిలో, కేతు కన్యారాశిలో, శని కుంభరాశిలో, అలాగే శనితో పాటు శుక్ర రవి గ్రహాలు కూడా కుంభరాశిలో సంచరిస్తూ, కుజుడు మకర రాశిలో, రాహు బుధ గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాయి. దీన్ని బట్టి 12 రాశులకు వారఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి 10వ తారీఖు మార్చి నుంచి 16వ తారీఖు మార్చి వరకు ఈ వారమంతా కూడా ఎంతో సందడిగా, సంతోషంగా, ఆనందంగా గడిపేటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. మానసిక ధైర్యాన్ని చాలా గొప్పగా చూపిస్తారు ఈ వారమంతా కూడా. డబ్బుల విషయంలో రావాల్సిన సమయానికి రావడం విషయంలో కానీ కూడా గట్టిగా ప్రయత్నిస్తారు. మొండి బకాయిని కూడా వసూలు చేసేటువంటి శక్తి మీలో ఈ వారం ఉంటుంది. కుటుంబ సంతోషం కోసం పాటుపడతారు. పిల్లల చదువు విషయంలో కాస్త జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ఇక ధైర్యం అంటే కేర్ ఆఫ్ అడ్రస్ కుంభరాశి వాళ్ళ ఈ వారం అంత ధైర్యము, బంధువులు స్నేహితుల సహాయ సహకారాలు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఇళ్ళు కొనడానికి ఈ వారంలో అనుకూలమైన వాతావరణం కుంభరాశి వాళ్ళకి బాగా కనిపిస్తుంది. తల్లి ఆరోగ్యం బాగుండి ఆమె ఆశీస్సు వల్ల అన్ని పనులు పూర్తవుతాయి. సంతానం విషయంలో కూడా మీరు ఎటువంటి బెంగ అక్కర్లేదు. వాళ్ళ విదేశాలు వెళ్ళాలన్నా, పై చదువుల కోసం కష్టపడాలన్నా, దూర ప్రయాణాలు చేయాలన్నా తెలివైన నిర్ణయాలతో ఈ వారం అంతా కూడా చాలా బాగా దూసుకువెళ్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు కొంచెం తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం ఎంతైనా మంచిది. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఈ వారం అంతా సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. వివాహం కాని వాళ్లకు వివాహం కుదిరే సమయంగా చెప్పాలి. అలాగే ఈ వారంలో పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి రావడం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవడం జరుగుతుంది. ఇక అదృష్టం విషయానికి వచ్చేసరికి ఈ వారం అదృష్టం చాలా బాగుంది. పెద్దల సహకారాలు బాగా లభిస్తాయి. ముఖ్యంగా ధర్మంగా, న్యాయంగా ఈ వారం అంతా గడుపుతారని చెప్పాలి. తండ్రి యొక్క సహకారం బాగుంటుంది. ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారంలో అనేక రకాల చిక్కులు, ఇబ్బందులు, పైని అధికారుల నుంచి సరైనటువంటి అనుకూలమైనటువంటి సమాధానం రాక, చేస్తున్న పని గుర్తింపు లేక చాలా చికాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి వాటిని తట్టుకుంటూ ఈ వారం గడపాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు కానీ, ఆవేశానికి లోనవ్వడం కానీ జరిగితే అది మనకే తీవ్ర నష్టం కలిగిస్తుందని చెప్పి ప్రతి కుంభరాశి వాళ్ళు కూడా ఉద్యోగస్తులు జాగ్రత్త వహించాలి. ఇక వ్యాపారంలో మంచి లాభాలతో ఈ వారం అంతా చాలా బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం మంచిది. ఖర్చులు అధికంగా ఉండే అవకాశము ఉంది. మరి కుంభరాశి వాళ్ళు శనిగ్రహానికి సంబంధించిన రాశి కాబట్టి చక్కటి ఇంద్రనీలం రాయిని కుడి చేతికి కానీ, ఎడమ చేతికి కానీ మధ్యవేలికి ధరించి శని మంత్రాన్ని 19 సార్లు శనివారం నాడు మొదలు పెట్టుకొని ప్రతిరోజు చదవాలి. ఆ మంత్రాలు, వివరాలు, పూజా విధానం నన్ను కాంటాక్ట్ చేయండి, నేను చెప్తాను. చూశారు కదా, మీరందరికీ కూడా ఈ వారం ప్రత్యేకంగా ఎవరెవరు ఏ రత్నాన్ని ధరించాలి, ఎలా ధరించాలి, ఏ వేలికి ధరించాలి, ఏ రోజు ధరించాలి, ఏ మంత్రం చదవాలి, ఏ గుళ్ళో పూజ చేయాలి అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా పయనించిన నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. మీతో నేను మాట్లాడతాను. నమస్కారం, మీ గోపాల్ అయ్యంగార్.